సో హలో మిత్రో, ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది ఈ ఇద్దరు చిమ్కండేగాలని. వీళ్ళ వీడియోస్ చూడాలంటే చెవులో ఇయర్ ఫోన్స్ బదులు నోటికి ప్లాస్టర్ వేసుకోవాలి. ఎందుకురా? ఇంకెందుకు భయ్యా, ఆ క్రింజి రీల్స్ చూస్తే నోట్లో నుంచి మాటలు కాకుండా బూతులు వస్తాయి. ఏంట్రా అంత దరిద్రంగా ఉంటాయా? అది నేను చెప్పడం ఎందుకు, వీడియో మొత్తం చూడు, నీకే క్లారిటీ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా రోత లేకుండా వీళ్ళిద్దరిని మన రోస్ట్ తో 90mm రాడ్ దింపేద్దాం. ముందుగా ఈ ఫ్రూట్ గన్ గురించి మాట్లాడుకుందాం. ఈయన పేరే ద స్టీవెన్ మధు. నిబ్బి అమ్మాయిలకు నిబ్బా అబ్బాయిలకు బాగానే తెలుసుంటాడు. ముత్యంలో కమలాసంలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవరా. రోతా అనేవాడు ఎక్కడ కనిపించినా అక్కడ ఉంటాడు ఈ పెద్ద మనిషి. క్రింజికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడ్రా అంటే వీడి పేరే చెప్పొచ్చు. మరి లేకుంటే ఏంటి మావా, క్యూట్ గా లేకపోయినా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కోసం వాడు పడే తపన చూస్తుంటే పైల్స్ రోగం వచ్చినోడు పైగాడకపోవడానికి ఎంత తపన పడతాడో అలా ఉన్నాయి. హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి చూసుకుంటా. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి నిబ్బగాడు ఏదైనా మంచి ట్రెండింగ్ సాంగ్ వస్తే చాలు పొద్దున లేవగానే ముఖం కూడా కడుకోకుండా ఒక స్నాప్ ఫిల్టర్ వేసుకొని కెమెరా ముందుకి రావడం. అవునరా బాబ్జీ, ఏదైనా మంచి సాంగ్ వస్తే చాలు ఈ క్రింజిగాలు ఆ పాటని ఒకరి తర్వాత ఇంకొకరు చేసి అదే వీడియో చేసి లూప్ లో వినే సాంగ్ ని కూడా లూజ్ మోషన్స్ వచ్చేటట్టు చేస్తారు. ఈ క్రింజి జాతిని మింగా. అదేం చూసావు, ఈ ఫ్రూట్ గాడి కమెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది నిబ్బా నిబ్బీసు ఎలా కొట్టుకుస్తారు అని. చిచ్చి, ఆ కమెంట్స్ చదివే కన్నా మన ఆర్యన్ అజయ్ గాడి వట్టకల్ టచింగ్ వీడియోస్ చూసినా పర్వాలేదనిపిస్తుంది. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. కానీ ఇన్ని కమెంట్స్ లో వీడియోకి తగ్గట్టు ఒక మంచి కమెంట్ చూసామావా, నువ్వు కూడా చూడు. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? బానే ఉంటావా? బాగానే ఉంటే సరిపోదు, అది ఉండాలి. అంటే ఇప్పుడు అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? సరే, వీడు రోతకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఇంకొకడున్నాడు సింపతికి కేర్ ఆఫ్ అడ్రస్. వాడి పేరే మిస్టర్ స్వాగి. వీడు ఆడియన్స్ ని ఇండైరెక్ట్ గా ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటే వాడి వీడియోలో డైలాగ్ 10 సెకండ్లు ఉంటే బ్యాక్గ్రౌండ్ సాడ్ మ్యూజిక్ 20 సెకండ్లు ఉంటుంది. ఓహో, అలా చేస్తేనే ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి లైక్ ఫాలో కొడతారనే కదా నీ ప్లాను. సరే, మరి ఒక కమెంట్ చేసామా, మన అమ్మ జీవితాంతం సంతోషంగా ఉండాలి అని, మన అమ్మ జీవితాంతం మనతో పాటు ఆనందంగా ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటూ కమెంట్ సెక్షన్ లో మా అని ఒక కమెంట్ చేసామా? కమెంట్స్ చేస్తే అమ్మ బాగుండడం ఏంట్రా? చిచి, అదే కదా, అమ్మ అనే ప్యూర్ ఎమోషన్ ని కూడా వీడు లైక్స్ కమెంట్స్ కోసం వాడుకుంటున్నాడు. అయినా నిన్ను కాదురా, నిన్ను ఎంకరేజ్ చేస్తూ కమెంట్ చేసేవాళ్ళని అనాలి. వాళ్ళేం చేస్తారులే భయ్యా, అమ్మ బాగుండాలి అని ఎవరు కోరుకోరు. సరే, కానీ వీడు అమ్మతో ఆగలేదు. ఒకసారి ఈ వీడియో చూడు. ఈ వీడియో ఎంత మంది నమ్ముతారో నాకు తెలియదు కానీ బట్ నన్ను నమ్మే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఈ వీడియో చూసిన వెంటనే నైకాన్ ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ ఇచ్చి ఈ వీడియోలో 5 మందికి షేర్ చేసి అనుకో, ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి అనుకో, నిజం చెప్తున్నా మీ లైఫ్ లో ఒక 2 డేస్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకో వీడియో చూడు. సో మీ లైఫ్ లో కూడా మ్యాజిక్ మూమెంట్ జరగాలి అని అనుకుంటే కనుక మీరు వీడియో చూసిన వెంటనే ఒక నైకాన్ ఫాలో చేసి ఈ వీడియోలో ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి అండ్ కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టి అనుకోండి. ఇప్పుడు ఇంకో వీడియో చూడు. ఇప్పుడు ముందు నిజం చెప్తున్నా, మీరు వీడియో చూసిన వెంటనే ఈ వీడియోలో ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి నైకాన్ ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టి అనుకోండి. నిజం చెప్తున్నా మీ లైఫ్ లో ఒక 2 డేస్ లో మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా ఆ ఒక్క ఎర్రి పువ్వు ఎంత మందిని ఎర్రి పువ్వులను చేస్తున్నాడో అని? మరి లేకుంటే వాడొక పుట్టపడితే సాయిబాబా వాడి కమెంట్స్ లో పెట్టినవన్నీ జరిగిపోతాయి. మరి ఇంత గుడ్డిగా నమ్మేస్తున్నారేంట్రా? ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం ప్రకారం ఎవడి వీడియోకైతే ఎక్కువ కమెంట్స్ వస్తాయో వాడి వీడియోని వైరల్ చేస్తుంది. వీడియో వైరల్ అయితే ఫాలోవర్స్ వస్తారు, ఫాలోవర్స్ వస్తే ఫేమ్ వస్తుంది. అది మ్యాటరు. మ్యాజిక్ మూమెంట్ లేదు, మెన్షన్ హౌస్ లేదు. ఏంట్రా ఇంత పెద్ద ప్లాన్ ఉందా వీటి వెనుక? మరి అండ్ వీడు ఎంత డబల్ ఫేస్డ్ అంటే వీడి వీడియోస్ లో ఏమో హిందూ గాడ్స్ పైన సింపతి వీడియోస్ చేస్తాడు. వీడి వీడియో టైటిల్ లో ఏమో నో క్యాస్ట్ నో రిలీజియన్ ఆల్ ఆర్ ఈక్వల్ అని పెట్టుకుంటాడు. కానీ వీని బయోలో మాత్రం జీసస్ క్రైస్ట్ ఈజ్ మై సేవియర్ అని ఉంటుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వామ్మో, ఫాలోవర్స్ కోసం ఇలా కూడా చేస్తారా? చిచి, ఇలాంటి వాళ్ళని మీరు నమ్ముతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కొంచెం ఆలోచించండి. తర్వాత మీ ఇష్టమిక. సో ఇది మావాస్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరిపైన రోస్ట్ వీడియో కావాలో కమెంట్ చేయండి. జై హింద్.